నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నిత్యము మన యేసుక్రీస్తు వారు మనకి నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు లేఖన భాగముల నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాము. మరి కీర్తనలు రాసిన 119వ కీర్తన 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. చూడండి, ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. సరే, ఈరోజు మనము మంచి మార్గంలోని వెళ్ళాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ సాతాను ఏం చేస్తాడంటే మనల్ని చెడు చూపిస్తూ ఉంటాడు. సాతాను చెడు చూపిస్తూ ఉంటాడు. ఆ చెడుని మనము అకస్మాత్తుగా చూస్తాం. అది తప్పు కాదు. అకస్మాత్తుగా మన కన్నులకు ఒకసారి అది అవపడ్డప్పుడు తప్పు కాదు. అది తప్పు అనుకోవద్దు ఎప్పుడుగానే. కానీ నువ్వు దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపణ చేస్తున్నా కానీ నువ్వు చూడకొని ఒక పాపమే కావచ్చు, ఒక దృశ్యమే కావచ్చు. నువ్వు ఇప్పుడు మనం ఎక్కువ సెల్ వాడుతూ ఉంటాం. సెల్ వాడినప్పుడు అది యూట్యూబ్ ద్వారా కానీ సోషల్ మీడియా ఏదో ఒకటి మనం వాడుతూ ఉన్నప్పుడు ఒకసారి ఏదైనా పాపం అంటే తప్పు చేసేది, ఏదైనా పాపము అనేది చేసేది మన కంటికి అక్కడ అవపడితే దాన్ని చూడొద్దు అని ముందుగానే అక్కడ నువ్వు సెల్లు వాడుతూ ఉన్నప్పుడు అది నీకు చూపిస్తున్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. కానీ నువ్వు ఆ దేవుడు ఆ టైంలో నీకు ప్రేరేపణ చేస్తున్నా కానీ నువ్వు అదే పాపాన్ని నువ్వు దాన్ని క్లిప్ చేయటం వల్ల అదేమవుతుందంటే నువ్వు చూశాను కదా సరే ఇంకొద్ది చూద్దామని నీ మనసంతా పాపముల ఆలోచనలకి నువ్వు చూస్తున్న వీడియోస్ అన్నీ ప్రతిదీ కూడా అవే నీకు వస్తూ ఉంటాయి. నువ్వు ఒక్క వీడియో టచ్ చేసి చూడు, అన్ని వీడియోలు కూడా అయ్యే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ నువ్వు సెల్లో కావచ్చు, బయట కావచ్చు, నీ ఎక్కడైనా నువ్వు ఒక తప్పిదము నీ కళ్ళతోనూ నీ చేతుల ద్వారా నీ శరీరం ద్వారా నువ్వు తప్పిదము చేసి ఉన్నావు అనుకో, అది కంటిన్యూగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ చెయ్యి అటు వెళ్ళిపోతుంది చూపు. కానీ అదే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు అకస్మాత్తుగా చూసినవో అది పొరపాటు కాదంటున్నాడు. కానీ ఇక్కడ నువ్వు చూడాలి అని చూస్తే అది తప్పు అంటున్నాడు. అది పొరపాటు అంటున్నాడు ఇక్కడ. అందుకే నువ్వు చూసేది ఏదో అకస్మాత్తుగా చూస్తే దానికి అభ్యంతరం లేదు. కానీ నువ్వు చూడాలని దేవుడి ప్రేరేపణ నీకు కలుగుతూ ఉన్నా కానీ నువ్వు అదే పాపంలోకి అదే ఆలోచనలోకి నువ్వు వెళ్ళినట్టయితే ఆ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు. ఇక్కడ భక్తుడు అంటే ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు, అంటే నన్ను మంచి మార్గంలోకి నడిపించు అని యేసుక్రీస్తు వారిని ఇక్కడ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మరి మనం ఈరోజు అలా కోరుకుంటూ ఉన్నామా? ఈరోజు మంచి మార్గాన్ని మనము మరి వెళ్తూ ఉన్నప్పుడు వస్తున్న అనేకమైన దాడులు ఎన్నైనా రావచ్చు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి ఎన్నైనా మనకు రావచ్చు, ఎన్ని సమస్యలైనా మనకు రావచ్చు. కానీ నువ్వు దాన్ని ఎదుర్కొంటున్నావా? నీవు ఎదుర్కొని నువ్వు ముందుకు వెళ్తున్నావా? నీకు సాతాను దాడి చేయటకు ఎన్నైనా వాడు వేసే ప్రతి తలుపులైనా కానీ దాన్ని ఢీకొట్టి మనము ముందుకు వెళుతూ ఉన్నామా? ముందుకు వెళ్ళటమే కాదు, దాన్ని విజయాన్ని పొందుకుంటున్నావా? లేదా చివరి దాకా వెళ్ళి చివరిలో నువ్వు పడిపోతున్నావా? ఇక్కడ చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా. వ్యర్థమైన వాటిని అంటే వ్యర్థముగా ఉన్న వాటిని చూడొద్దు అంటున్నాడు ఇక్కడ. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి అంటే ఇక్కడ భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని అంటున్నాడు. త్రిప్పివేయము అంటున్నాడు. ఇక్కడ చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నా అంటే ఈరోజు నీవు కూడా ప్రార్థన చేస్తూ భక్తిగా లేఖన భాగాన్ని ధ్యానిస్తూ నువ్వు భక్తితనంలో నువ్వు నిలిచి ఉన్నావేమో, కానీ ఒక మాటగా సెలవిస్తూ ఉన్నాడు. ఆ భక్తితనము నీవుల్లో నిలిచి ఉంటే ఏమీ లేదు, కానీ
నీ భక్తితనము అది నీ దాకనే అయితే అది కాదు, అది నలుగురిలో నీ భక్తి కూడా అవపడాలి, నలుగురిలో నీ భక్తితనం అవపడాలి. అంతేలేక 4 గోడల మధ్యలో నువ్వు పాపం చేసి వచ్చి నలుగురి మధ్యలో నీవు భక్తిగా నువ్వు అవపడ్డట్టయితే అది శాపానికి నువ్వు గురవుతావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు అడుగుతూ ఉన్నావు, నన్ను సరైన మార్గంలోకి నన్ను నడిపించమని అడుగుతున్నావు, నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు అడుగుతూ ఉన్నావు కానీ నలుగురిలో అవపడేటట్టు నువ్వు అడుగుతూ ఉన్నావు. కానీ నీ హృదయము ఎలా ఉన్నది, నీ తలంపులు ఎలా ఉన్నాయి? నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నట్టు ఉంటావు కానీ ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు, పడిపోతూ ఉన్నావు. ప్రతి విషయంలో కూడా నువ్వు పడిపోతూ ఉన్నావు. ఆ పడిపోయే జీవితం ఎక్కడ ఉందో, నేను దేని విషయంలో పడిపోతూ ఉన్నానో దాని నిమిత్తం నువ్వు ఆలోచన చేసి దాన్ని దూరముగా పెట్టినట్టయితే ఎక్కడ నేను దేని విషయంలో నేను పడిపోతూ ఉన్నానని ఒక్కసారి నువ్వు దాన్ని ఆలోచన చేసినట్టయితే దాన్ని విడిచిపెట్టుటకు ప్రయత్నము చేయటం సరే. ఇంకో మార్గం, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు. మరి ఈరోజు దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను నడిపిస్తాడు. నడిపిస్తూ సాతాను శోధన కలిగినప్పుడు కూడా ఆ మార్గాన్ని నువ్వు వేరే రీతిగా ఉండకుండా దేవుని మహిమకరంగానే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ చూపు అనేది సరిగ్గాను సరి చేసుకున్నట్టయితే, నీ దేహమును భద్రపరుచుకున్నట్టయితే నువ్వు విజయాన్ని పొందుకున్నట్టే. సరే, ఇంకో మాటగా చదువుకుందాము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. చూడండి, నీవిచ్చిన వాక్యము, వ్యర్థమైన వాటిని నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది. అవును కదా. మరి ఈరోజు ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. నేను పాడు పని చేశాను. పాడు పని చేసినప్పుడు నాకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినప్పుడు నాకు ఒక మాటగా, సరే పరిశుద్ధ గ్రంథమే కాకపోవచ్చు, సరే నేను సెల్లో చూసినప్పుడు ఒక సేవకులు ఒక గద్దింపు మాట వలె, అది నేను చేసిన ఒక మాట వలె అది వచ్చిందనుకో, నాకు అది ఒక భయం అనేది నాకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ దేవుడు మాట్లాడుచు ఉన్నాడు కాబట్టి, నేను చేసిన పాపము దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి అక్కడ మనకి భయం అనుట ఆ సమయంలో వస్తూ ఉంటుంది. నీవిచ్చిన వాక్యం, అవును కదా, ఈ పరిశుద్ధ గ్రంథము మనకు చేతికి ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యానుసారంగా మనం నడవకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? మన బ్రతుకులు ఏ రీతిలో ఉంటాయి? మన బ్రతికే విధానము ఎలా ఉన్నది? ఒక్కసారి నీవిచ్చిన వాక్యం మనుష్యులలో, చూడండి, మనుష్యులలో భయం. అవును, కొంతమంది భయపడతా ఉంటారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ రీతిలో అనుభవించాలన్న కొంతమంది ఆ భక్తితనం ఆ భక్తిలో మనం ఉండలేమని ఎంతోమంది బిడ్డలు అలా అనుకుంటూ నిలిచి ఉంటారు. కానీ ఈరోజు నువ్వు ఆ భక్తితనంలో నువ్వు నిలిచినట్టయితే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. పుట్టించుచున్నది నీ వాక్యం, మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. అవును, సరి చేసుకోవాలి. ఇకనైనా సరి చేసుకోవాలి. సరి చేసుకునే వాళ్ళు మాత్రమే సరి చేసుకుంటున్నారు. కొంతమంది పడిపోతున్నారు. పాపములు, శాపములు, వ్యభిచారాలు, దొంగతనాల్లో అన్నిటి విషయంలో కూడా పడిపోతూనే ఉన్నారు. కానీ ఇకనైనా ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దాని ప్రతి విషయంలో కూడా మీరు నిలిచినట్టయితే దేవుడు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ ఈరోజు నేను బయట నాకు గృహంలో కొంత గడిబిడి కావటం వల్ల బయటకు వచ్చి నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఇంత శబ్దాలు రాకపోవచ్చు, కానీ ఈరోజు నేను దేవుని మాటలు ఆయన బిడ్డలైన వాళ్ళకి, ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచబడాలి. వాళ్ళు వినాలి. ప్రతి ఒక్క మాట కూడా విని బలపరచబడాలనే ఆశ కలిగి నేను ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు ఈ మాటలు విని ఆయనలో సంతోషించబడాలని ఇంకో మాటగా సెలవిస్తున్నాం. సరే, ఇప్పుడు మనము ఈరోజు ఏ రీతిలో నడుస్తూ ఉన్నాం అనేది ఈరోజు దేవుని మాటగా ఈరోజు నువ్వు తెలియపరచుకున్నావు. మరి ఆ రీతిలో నడుచుకోవాలని, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని, నిత్యము ఆయన కొరకు జీవించేలాగా, ఆయన కొరకు వెతికేలాగా మనమందరము
ప్రతి నిమిషము కూడా ఆయన తట్టు తిరగాలని దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్లా మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నీవు దేవునికి ఎలా ప్రార్థిస్తున్నావో అదే ప్రార్థన పూర్వకంగా నువ్వు నడిచినట్టయితే నువ్వు ఎలాంటి పాపంలో పడిపోవు. కానీ ప్రార్థన చేసి కూడా నువ్వు అదే పాపంలో ఉన్నావంటే నువ్వు వేషధారణ జీవిస్తూ ఉన్నావన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. సరే, దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ వాక్యము దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా,